నమస్కారం అండి. మాకు చాలా బాధలు ఉన్నాయి. వయసు అయిపోయింది, దిగలేము, మెట్లు లేదు, ఎక్కలేము, వ్యాపారం లేదు, పూర్తిగా బాధపడతా ఉన్నాము. కాలువ లేదు, కట్టాలన్నారు, వదిలేసారు. సంవత్సరం అయింది, వ్యాపారం పూర్తిగా పోయింది. మాకు ఖర్చులకు కూడా లేదు. ఎంతో అవస్థపడతా ఉన్నాము. అన్ని కొట్టేసి ఎక్కలేక దిగలేక వ్యాపారం లేక చాలా బాధపడతా ఉన్నాము. దయచేసి మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. డబ్బు లేక మాత్రలకు ఉన్నగాటికి తీసుకొని వచ్చుకున్నాం. హార్ట్ పేషెంట్ మొదలే 3 ఏళ్ళు అయింది. హార్ట్ పేషెంట్ మాత్రలు లేకపోతే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, వీపు నొప్పి అంటాడు. చాలా అవస్థపడతా ఉన్నాం మేము ఇక్కడ దిగలేక ఎక్కలేక. వ్యాపారం లేదు, పూర్తిగా లేదు. మాకు ఈ కొటేషన్ వల్ల వ్యాపారం పూర్తిగా పోయింది. మాకు జరిగేదే కష్టమైపోతా ఉంది. త్వరగా పూర్తి చేసి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మాకు ఇక్కడ రోడ్డు పని సుమారు 1.5 సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ వరకు పూర్తి కాలేదు. వ్యాపారాలంతా దెబ్బతిన్నాయి, దుమ్ము ఎక్కువైపోయింది. త్వరగా పూర్తి చేసి మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి తిరుగుతున్నాము. ఇంట్లో ఉండేది భార్యాభర్తలు ఇద్దరమే మేము. కాబట్టి త్వరగా చేసి మాకు పూర్తి చేయాలని కోరుచున్నాం. ఇంటి ముందర మెట్రాలు లేవు, కాలువ లేదు. గుంత తిరిగి సుమారు 6 మాసాల నుంచి పెండింగ్ పెట్టినారు. మా మీద దయచేసి రోడ్డును త్వరగా పూర్తి చేసి మాకు పూర్తి చేసే ఇంటికి వచ్చేదానికి పోయేదానికి మెట్రాలు పెట్టుకునేదానికి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. నాకు వ్యాపారం చాలా తగ్గిపోయింది కాబట్టి జరిగేది కష్టంగా ఉంది. కాబట్టి మీరు త్వరగా పూర్తి చేయాలని కోరుచున్నాము. భార్యాభర్తలు ఇద్దరమే ఇంట్లో ఉన్నాము. వచ్చేదానికి పోయేదానికి దారి లేదు, మెట్రాలు సరిగా లేదు. కాలువ కట్టినాక మెట్రాలు కట్టుకోవాలని చెప్పినారు. కాబట్టి కాలువ రోడ్డు పూర్తి చేయాలని కోరుతున్నాము.